హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈవినింగ్ టైమ్స్ ఏదైనా ఒక మంచి చట్పట స్పైసీగా ఉండే ఒక స్నాక్స్ రెసిపీ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవాల్టి మన రెసిపీ ఆయిల్ ఏమి వాడకుండా ఒక మంచి టమాటా మసాలా కప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. చేయటం చాలా ఈజీ, అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ నేను చిన్న సైజు ఒక 6 టమాటాలను తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు చాక్‌తో కట్ చేసుకొని, మిడిల్‌లో ఉన్న గుజ్జు, అలాగే గింజలు అన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి రిమూవ్ చేయాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. టమాటాలలో నుంచి తీసిన ఈ గుజ్జును ఏదైనా కర్రీలలో కానీ లేదా పప్పులో కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ గుజ్జును కర్రీలలో యాడ్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటాలలో లైట్‌గా సాల్ట్‌ను యాడ్ చేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బొరుగులను యాడ్ చేసుకోవాలి. అదేనండి మరమరాలు. ఇన్ కేస్ మీ మరమరాలు యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మరమరాలను మాత్రమే యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ తరుగు మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే భలే ఉంటుంది టేస్ట్. ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసినట్టుగా కాకుండా జస్ట్ పాన్ మీద ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో, అందుకోసం ఆయిల్ ఏమీ లేకుండా జస్ట్ పాన్ మీద ఫ్రై చేసి పొట్టు మాత్రం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో లైట్‌గా బ్లాక్ సాల్ట్‌ని యాడ్ చేద్దాం. బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఫర్ షూర్ ఈ రెసిపీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఫైనల్‌గా చాట్ మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. పైన కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోండి. ఇప్పుడు ఇందులో సన్నని సేవ్‌ని యాడ్ చేసుకోవాలి. సేవ్ నచ్చితే మాత్రమే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. డైట్‌లో ఉన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. నార్మల్‌గా తినాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్‌గా 1 ఆర్ 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకోండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత యమ్మీగా టమాటా మసాలా కప్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్‌గా చేసుకుని ఈ టమాటా మసాలా కప్ ఇంకాస్త రుచిగా చేయడం కోసం పైన కాస్త ఉల్లికాడలతో సర్వ్ చేసుకోండి. క్రంచీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే భలే ఉంటుంది. ఆయిల్ ఏమీ వాడకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసిన ఈ టమాటా మసాలాకు పుల్ల పుల్లగా, కారం కారంగా తింటున్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.